దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమంగా ఉండి రోజులు మనకు రాబోతున్నాయి. అటు రోజులను బట్టి ఎంతగానో సంతోషిస్తూ మీ స్తుతులను, మీ ప్రార్థనలను, మీ విజ్ఞాపనను దేవుడు విన్నాడు, దానికి సమాధానము ఇచ్చుచున్నాడనేది నమ్ముతున్నాం. కనుక ప్రియులారా, కొన్ని విషయాల్లో ఇక్కడ యేసు ప్రభు సెలవిచ్చిన మాటలు, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషించవద్దు, దేశించవద్దు అనే మాటలనే మతములు అనే మాటకు ఇక్కడ వాక్యము ద్వారా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మనము దాని నిమిత్తము ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, వందనాలయ. మంచి రోజుల కోసం ప్రజలమైన మేము ఎదురు చూస్తుండగా దేవా, ఆలస్యమైనను అది అమృతిగా ఇచ్చే దేవుడు నీవే. క్రైస్తవులు ఏమైపోతారని అనేకులుగా బెంగతోనూ భయముతో బ్రతుకుతున్న మా బ్రతుకులకు వెలుగును సూర్యుడు వలె, ఉదయించే సూర్యుడు వలె నీవు అందించుచున్న నీ వెలుగును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభా, మాట్లాడుచున్నప్పుడు భయపడుతూనే మాట్లాడుచున్నాం. ఎవరు నీతి గల వాక్యాన్ని అందిస్తారో అటువంటి మాటలను ఆనాడు ఏలియా ప్రభా, శిష్యుడు ఎలీషా రెండింతల ఆత్మను కోరుకున్నట్టుగానే మీ ఎదుటి నుండి ప్రభా ఈ దినాల్లో 2024 సంవత్సరం నుండి ప్రభా మాకు రెండింతల ఆత్మను ఇస్తున్నావని నమ్ముచ్చు. నీ ఎదుట నిలుచున్న మమ్మలను మా తలంపులు మరుగు చేసి నీ బిడలతో మీరే మాట్లాడి ఆత్మబలమును, ధైర్యమును, బలమును సేగూర్చు మహిమ పొందమని ఆత్మరూపుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవదేవుని కృప తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ చాలా మంది కాల్చారు, చించివేశారు, తగలబెడుతున్నారు. దేవాలయంలో కూడా చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. మణిపూర్ చూస్తే చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా మంది చనిపోయారు. ఇది కేవలము క్రీస్తుని ఎరుగుంటం వల్ల జరిగిన సంఘటనలని ఏనాడు మనకు తెలుస్తుంది. కానీ దేవుడు ఏదో ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు అనేది మనం ఎదురు చూస్తాం. అది ఖచ్చితంగా ఈ రోజు రానే వచ్చింది, అది జరుగుతుందని మీ అందరికీ దృఢంగా నమ్మొచ్చు. ధైర్యము కలిగి ప్రార్థన చేసే మనసును బహిరంగంగా మనం సంతోషముతో, సమాధానముతో దేవుని స్తుతించవచ్చని ఒక నిదానము దేవుడు, ఒక సంకీర్తన మనకి ఇచ్చాడు. ఎందుకంటే మరి ఢిల్లీలో మరి రాహుల్ గాంధీ గారు బైబిలును పైకి చూపించి ఇదే మనకు ఆధారం, ఇదే మనకు తోడు ఉంటుంది, ఇదే మనకు రక్షించే ఒక గ్రంథం అని ఆయన మాట్లాడటం మనం విన్నాం. ప్రియులరా, ఆ గ్రంథములో ఉన్న మాటలు ఇక్కడ కొన్ని మాటలుగా ఒక వచనముగానే మనం భావించి వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి చదువుతున్నప్పుడు ఈ యొక్క వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనిస్తే అనేక విషయాలు కనబడుతున్నాయి. 24వ వచనం కాంచి 30వ వచనం వరకు మనం చదువుకుంటే, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచు. అంటే ఈనాడు ఉండే ప్రజలకు గతి కంటే ఆనాడు సొదొమ పట్టణ ప్రజల గతి చాలా భయంకరంగా ఉంది ప్రియులారా. ఎందుకంటే ఈనాడు పర్లేదు కొంచెమైనా, కానీ ఆనాడు భయంకరమైన స్థితిలో ప్రజలు ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు చెప్పుచున్న మాటలని కంటించేమా. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును నీ సంగతులను కలగజేసి మరుగు చేసి పసి బాలులకు బయలుపరుచునవని నిన్ను స్తుతించుచున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఆకాశమును భూమిని సృష్టించిన ఓ ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు స్పందించుచు ఈనాడు మనకు చెప్తున్న మాటలు. ప్రియులరా, చాలా మంది నలిగిపోతున్నారు. చాలా మంది తోటి వారి యొక్క పొద్దుయాలేసి వారి ముఖాలు చూసేవారే దూషిస్తున్నారు. వాళ్ళే కత్తులు, కరాటీల మరి కత్తులు, గొడ్డలు పట్టుకొచ్చి, గడ్డబారలు పట్టుకొచ్చి దేవాలయములు కూల్చేస్తున్న దృశ్యాలు. స్త్రీలు
అసలు ఏంటి ఈ ప్రమాదం, ఏంటి ఇక ఎవరి యొక్క బలము చూసుకుని ఏ రీతిగా మరి రెచ్చిపోతున్నారు అనే మాటను మేము చూస్తుంటే ఇది కేవలము దురాత్మ సంబంధమైన అహంకార యొక్క రీతినే తప్ప మరొకటి కాదు అని మనం గమనించాలి. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభుని సిలువేయమని మొదటి దినాల్లో మరి చూడండి, పస్కా పండుగ దినాలు యేసు ప్రభు దేవాలయం మరి ఆ గ్రామంలోకి వస్తున్నాడని గమనించి ఈదులు రాజుకు జయమని గీతములు పాడి ఆయన్ని గొప్పగా హెచ్చించారు. అదే నోటితో వీడిని చంపే వీడు అన్నారు. ఆయనని అనే వీళ్ళు అన్నవారు ఇప్పుడు ఏమంటున్నారండి, వీడిని చంపే అంటున్నారు. ప్రియులారా, అంటే ఏనాడు క్రైస్తవులుగా ఉన్నవారు ఈనాడు ఎందుకు అలా చేస్తానంటే వారిలో దురాత్మ ప్రవేశించిందని అది యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. అందుకే మౌనముగా ఉన్నాడు ఆయన. ఆయన నోరు తెరిచి ఉంటే ఇప్పుడు ఆయన తండ్రి వీరు చేయించిన దుర్మార్గం అని అంటే క్షణాల్లోనే వారు బూడిదైపోతారు. కానీ ప్రభు ఆ మాటల్లా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వారిని క్షమించమన్నారు. ఎందుకన్నారండి ప్రియులరా, ఈనాడు మనం చేయుచున్న క్రియలను బట్టి మనం ఆలోచించాలి. ఒకసారి 26వ వచనం కాని చదువుతుంటే, అవును తండ్రి ఇలాగు చేయట కుమారుడు గాకను కుమారుడే ఎరిగి ఆయనను బయలుపరచ ఉద్దేశించును. ప్రభునందు వాడు కాగను మరెవడును తండ్రిని ఎరగడు. అంటే ఇక్కడ యేసు ప్రభు ద్వారా తప్ప మనం ఎవరిని యేసు ప్రభు తండ్రి ఎదుకు చేరలేం. మనకు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఇవాళ నీవు శ్రమలో ఉన్నా వేదనలో ఉన్నా రక్షించేవాడు ఆయనే. నీకు మంచి రోజులు కల్పించేవాడు ఆయన. నీకు ఇబ్బందికరముగా ఒకవేళ శరీరం గాయపడింది అనుకున్నా కానీ ఆ గాయములు ఆయనకి తలిగినవే. నీ తలిగిన గాయములు మాసిపోవచ్చు కానీ తగ్గిపోవచ్చు కానీ ఆయనకి తలిగిన గాయములు నిన్ను కొట్టించున్నప్పుడు ఆయన తలిగిన గాయములు నువ్వు పరలోకం వెళ్ళే వరకు అవి కనపడుతూనే ఉంటాయి. కుమారుడా, నువ్వేడ్చావు, నీ మీద గాయములు పడ్డాయే, ఇదిగో ఆ గాయములు నాకు తలిగినాయి, నేను పొంది ఉన్నాను అన్నప్పుడు అదేంటి ప్రభువా, నన్ను కాదు కొట్టింది, నీకెలా తెలియనంటే నీలో నేనున్నానని నీకు తెలియదా అని ప్రభు అడుగుతుంటే కన్నీరు తప్ప మనకేమొస్తుంది? ఈనాడు సుమారు 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఏ రకంగా వేధిస్తున్నారు, క్రైస్తవులు ఏ రకంగా బాధ పెడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏమీ చేయలేని వారుగా దేవునికి మొరపెడుతున్నాం. ఈనాడు ఇంటర్నెట్, నెట్, యూట్యూబ్, ఫేస్బుక్ వచ్చటం వలన మనుషులు ఏ రకంగా రీతిగా మాట్లాడుతున్నారంటే 4 గోడల మధ్య మాట్లాడిన మాటలు బహిరంగంగా వెల్లడి చేస్తుంటే ఆ మాటలు వినలేని పరిస్థితి ఈనాడు క్రైస్తవులది. కాతే దేవుని బిడ్డలారా, ఆ మాటలు చూసి మీరు కన్నీరు కార్చి ఉండవచ్చు దేవుని సన్నిధిలో. ఆ క్రియలు చూసి మీరు వేధించు దేవునికి ఎట్లా అంగల కార్చండవచ్చు. గుండెల బాధకి ఏంటి ప్రభా ఈ పరిస్థితిలో? ఇలాంటి దృశ్యాలు మమ్మల్ని చూడటాక కరోనా నుంచి నన్ను తప్పించావా? కరోనా వ్యాధి ఎంత ప్రమాదకరమైన వ్యాధి నుండి మమ్మల్ని తప్పించావా ప్రభా అని ఏడ్చిన వారు లేకపోలేదు. ప్రభా, ఇటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించి ఈ మాటలు ఏమిటి క్రియలు చూడటాక మమ్మల్ని నిలబెట్టావని ఎంతో మంది కన్నీరు కార్చుండవచ్చు. ప్రియులారా, ఈ కన్నీరు అంతా కూడా దేవుడు విన్నాడు కాబట్టి ప్రధాన పార్టీలైన చరిత్ర కలిగిన పార్టీలు వారే గ్రంథాన్ని చేతపట్టి ఇదే మా నిదానం, ఇదే మాకు మెయిన్, పేదవాడు ప్రేమించే గ్రంథము, పేదవాడు ఆదరించే ప్రేమించే గ్రంథం, పేదవాడిని బలపరిచే గ్రంథం, ఇదే మాకు ఆయుధమని ముందు పెట్టి చూపించిన వారై ఉన్నారు. ప్రియులారా, అలాగే 28వ వచనం చదువుతుంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు దేవునికి మహిమ కలుగునుగా. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు. ఇన్నాళ్ళు శ్రమ పడ్డారు, ఇన్నాళ్ళు వేధించబడ్డారు, ఇన్నాళ్ళు నలిగిపోయారు, కానీ ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి? అందుకే మరి చూడండి, మరి గాంధీ గారి మనవుడు తెలుసు కదా,
రాహుల్ గాంధీ గారు బైబిల్ పట్టుకుని ప్రకటిస్తాడు, ఇదే మా విజయం అంటే ఇది అందరికీ ప్రజలందరికీ విశ్రాంతి కలుగజేసే గ్రంథం అని చూపించాడు. మీడియా ముందు కూడా పరిశుద్ధ గ్రంథం అని ఇంగ్లీష్లో రాయబడిన గ్రంథమును మీడియా ముందు పెట్టాడు. ప్రియులారా, అంటే చెడ్డవాడా? కాదే, దాన్ని నమ్మినవాడు, దాన్ని నమ్మి ముందుకెళ్ళిన వాడు. అతడు ఈరోజు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. ఇప్పుడు ఎవరంటే నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన యొద్దకు చేరిన వారే. అంటే ఇక్కడ ఆయన మాట్లాడట కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గర ఎంత విశ్రాంతి పొందాడో, యేసు ప్రభు దగ్గర ఎంత సంతోషాన్ని పొందాడో, ఎంత బలాన్ని పొందారో. వారి తల్లి, వారి నాయనమ్మ ఏమండి తోటి యొక్క శత్రువుడితో కాల్చబడింది, తన తండ్రి బాంబు తేర చనిపోయాడు. ఇంత భయముండు కూడా వారు దేవుని యొక్క ఆశ్రయం పొందుతున్నారంటే ఎంత ధైర్యంగా. అన్యుల మధ్యన దేవుడు మాట్లాడుచున్న మాటలు 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్దకు చేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఎందుకు విశ్రాంతి అంటే నా కాడి మీరు ఎత్తుకున్నారు, దాని శ్రమ పడితే ఇంకా శ్రమ పడి పని లేదు, ఇంక విజయాలే మనకి. విజయాలే, అపజయాలు లేవు. ఏలియా ప్రభు పిలిచిన పిలుపుకి ప్రభు వాహనము పరలోకం నుంచి పంపినప్పుడు వాహనం ఎక్కుతున్నప్పుడు ఏలియా అడుగుతాడు ఎలీషాని, ఏమి కావాలి నీకంటే నాకు రెండింతల ఆత్మ కావాలన్నాడు, రెండింతల ఆశీర్వాదం కావాలని ఏలియాని ఎలీషా అడుగుతున్నప్పుడు ఏలియా ఏమి చెప్పగా వెళ్ళిపోతూ తన దుప్పడిని గొంగలని తనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, అలాగనే ఏలియా విడిచిపెట్టలేదు, వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుని రెండింతల ఆత్మను ఎలీషా పొందాడు, అనేకమైన క్రియలు చేయగలిగాడు. రాజులు సహితము వణికి ఉన్నారు ఎలీషా మాట ప్రార్థన ద్వారా. ఎలీషాను తీసుకెళ్ళటానికి వచ్చిన దండుకులు వారంతటి వారినే అగ్గిని కురవబడి అక్కడికక్కడికే మసైపోయారు. అలాగా 2-3 సార్లు జరిగితేనే తప్ప రాజుల సహాయముతో వదురుకొచ్చి దైవజనుడా రమ్ము అంటే ఒక దొంగను పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్తారు అనుకున్నారు దైవజనుడిని. కానీ దైవజనుడితో మాత్రం దేవునితో, దేవుని గ్రంథముతో ఏలాకల్లం వాడి బ్రతుకులు ఏమవుతున్నాయో గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అపోస్తలుడైన పౌలు మనకు తెలుసు ఎటువంటి వాడు, సౌలుగా ఉన్నవాడు, బైబిల్ గ్రంథములే లేదని ఉండకూడదు అనుకున్నవాడు, ప్రభు కొరకు తన ప్రాణములే పెట్టినవాడు. ఈరోజు మనము ఆలోచన కలిగి ఉందాం. ఈరోజు మనం జీవించే జీవితంలో ఎవరు మనకు తోడున్నారు? ప్రియులారా, మన జీవితంలో మనకి ఎవరు అవసరం లేదని బ్రతక ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజున ఒక అవసరం నీకు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అవసరం నీకు వస్తుంది. అవసరం వచ్చేలాగా చేసేవాడు ఆయనే, నీలో ఉండి నిన్ను బలపరుస్తున్న ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని నేను నమ్ముచున్నాను. నీవు నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధాత్మీక దేవుని కృప ఈ సమయంలో మనందరికీ, మన దేశ నాయకులకు, ఇప్పుడు గెలిచి చక్క ఆనందముతో ఉన్న ప్రతి నాయకుడుకు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుల ప్రేమ చూపించే అధికారం వారికి ఇచ్చి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించదు. ప్రేమ గల మా తండ్రి, నీ కొందనాలు. మతములు అనగా ఎవరిని దూషించడము కాదు, ఎవరిని దేశించడము కాదు ప్రభా. అటువంటి మాకు నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ఉన్నావు. నీవు తప్ప మరొకరు ఎవరు మాకు లేరు అని ఒక నాయకుడు, ఒక ప్రధాన పార్టీ యొక్క నాయకుడి ద్వారా ఈరోజు మాకు చూపించిన వాడవేన్నావు నాయన. ఇదిగో ప్రభా, మణిపూర్లో, ఇండియా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవుల పట్ల ఎంత ఉక్కుపాదం మోపి ఉన్నారో మేము చూశాం. దేవా, ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ మనిషిని దూషించవద్దన్నావు. ఎవరిని దూషించడానికి మాకు అధికారం లేదు ప్రభా. నీవిచ్చిన బలాన్ని బట్టి అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, అందరి కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా శోధన వస్తూనే ఉంది. జయించుచు నీ బిడ్డలుగా వేధిస్తూ కన్నీటితో విలపించుచున్న ప్రతి హృదయ చప్పుడు విన్న దేవుడు అయ్యా నీవు. అటువంటి శక్తిని, బలమును అనుగ్రహించి ఇక్కడి నుంచి అయినా ప్రతి వారు నీ రాకడకు సిద్ధపట్టు, నీ రాకడకు వెలుగుగా నడిచే వారముగా వెదజల్లినట్లుగా నీ సన్నిధిని అనేకులకు పొందుకునేట్లే భాగ్యము అందించమని మా ప్రభును రక్షకుడైన
దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తములో కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యముకు చేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాతా.